నమస్తే. ప్రజెంట్ మనం షేర్లింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఉన్నాం. సో ముఖ్యంగా మాగంటి కుటుంబం నుంచి చాలా వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. కుటుంబ వివాదాలు ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి భార్య విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కానీ మొదటి నుంచి కూడా ఈ వివాదం ఆయన మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఇక షేర్లింగంపల్లి సంబంధించినటువంటి ఎంఆర్ఓ కార్యాలయానికి తన పెద్ద భార్య అయినటువంటి మాలతీదేవి గారితో పాటు గోపీనాథ్ సంబంధించినటువంటి వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరో పక్కన మాగంటి సునీత తరపున మాగంటి వాళ్ళ సునీత కూతురు కానీ సునీత యొక్క అడ్వకేట్ సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ సంబంధించిన ఫ్యామిలీ సర్టిఫికేట్ సంబంధించినటువంటి దాంట్లో చాలా వివాదాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి సో దీన్ని తేల్చేందుకు ఎంఆర్ఓ ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్లో భాగంగానే ఈరోజు ఇక్కడికి కూడా రావడం జరిగింది. సో ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి భార్య అని చెప్పేసి ఆమంటా ఉంది. హిందూ సాంప్రదాయ ప్రకారం, హిందూ వివాహ చట్ట ప్రకారం కూడా మొదటి భార్యగా ఉండగా ఇంకో భార్యను చేసుకోవడం ఇది లీగల్ కాదు అని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళు ఏదైతే మాగంటి మాధవిలత ఎవరైతే ఉన్నారో మాలతి దేవి ఎవరైతే ఉన్నారో మొదటి భార్య, ఆమె మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తూ ఉన్నది. ఒక పక్కన లీగల్ సర్టిఫికేట్ సైతం కూడా ఆమె ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులని కొంత మభ్యపెట్టి లీగల్ సర్టిఫికేట్ కూడా తీసుకుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ అమ్మ కూడా ఇక్కడ కనబడతా ఉన్నది. సో ఒకసారి చూడొచ్చు. నేను రాలేదు, నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు. కావచ్చు, అబ్బాయి యుఎస్ లోనే ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 92 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి? పిల్లాడిని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టు పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తున్నాడు, అక్కడే పడి ఉన్నాం. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయా అంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగల ఆయన. వచ్చి ఆమెతో మాట్లాడాడు పైకి వెళ్ళి. వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు. మాట్లాడాక పరిగెత్తారు. ఏంటంటే లిఫ్ట్లో కేటీఆర్ ఉన్నారు, మేము కూడా ఆ లిఫ్ట్లో ఉంటాను. అయ్యో ఈయనకి చెప్తాను కొంచెం చూడనిస్తాడేమోనని ఆశమ్మ, ఏం చేయను కన్న తల్లిని కదా, ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని పరిగెత్తా. పడదాను ఈ వయసులో పరిగెత్తే గమనం తలుపు మూసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు, ఒక్క మాట అయ్యా. వచ్చారు. మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకే తెలియాలి. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకే తెలియాలి. నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. అసలు ఎప్పుడు చనిపోయారు అన్నది క్లారిటీ లేదు, మాకు లేదు. ఇంకా ఏంటంటే మీరు అంటే మొదటి భార్య అని చెప్పేసి అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏంటి? సో ఇన్ని రోజుల కానించి ఎందుకు మీరు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి? ఇన్ని రోజులు అవుతా ఉంది, ఇన్ని నెలలు అవుతా ఉంది మాగంటి గారు చనిపోయి. దానికి ఏం సమాధానం చెప్తారండి? అండి ఇవన్నీ లీవ్ ఇట్ అండి ఫర్ నౌ. లెట్ మై సన్ ఆన్సర్. ఓకే, లీవ్ ఇట్ అండి. సో మాగంటి గోపీనాథ్ గారు కూడా చనిపోయిన తర్వాత మీరు ఎందుకు రాలేదంటే ఏం సమాధానం చెప్తారు? మీరు కావాలని చెప్పేసి అవాయిడ్ చేశారా, లేకపోయినట్టయితే ఎవరైనా మిమ్మల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారా, లేకపోతే రావద్దని చెప్పేసి ఎవరైనా మీకు చెప్పారా? నాకు ఐ డోంట్ లైక్ దిస్ డ్రామా. ఐ డోంట్ లైక్ ద డ్రామా, సో ఐ డిడ్ంట్ కమ్. మీకు డైవర్స్ అయిపోయినాయండి. ఒక పక్కనే వాళ్ళు డైవర్స్ అయిపోయిన తర్వాత ఏమైనా చేసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఒక పక్కన చెప్తా ఉన్నారు. సో డైవర్స్ అయిపోయిందా? ఎక్కడైంది? ఆస్క్ దెమ్ టు షో ద ప్రూఫ్. అవ్వలేదని నేను చూపిస్తాను, అయిందో చూపించమనండి. ఆ అబద్ధం ఏదో నేను. సో ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటే కూడా మీరు ఎందుకు రావాల్సినటువంటి అవసరం లేకుండే అని చెప్పేసి అనుకున్నారు? భర్త చనిపోయిన తర్వాత ఎవరైనా కానీ భార్య దుఃఖం ఉంటుంది, సో అదంతా కూడా ఉంటుంది కదా. మిమ్మల్ని ఎవరిని ప్రత్యేకంగా రావద్దు అని చెప్పేసి ఎవరు మిమ్మల్ని అవాయిడ్ చేశారు? అది ఆస్క్ మై సన్ అండి. ఆల్రెడీ హీస్ ఆన్సర్డ్ సో మెనీ క్వశ్చన్స్. ప్లీజ్ ఇంకా ఇప్పుడే రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది మేడం? The government asked me to attend this meeting. వాళ్ళు పంపించారు, నోటీస్ పంపించారు, వాట్సాప్ మెసేజ్ పంపించారు, ఫోన్ కాల్ చేశారు. సో వాళ్ళు రమ్మంటే నేను వచ్చాను. ఇప్పుడు ఇదంతా కూడా మాగంటికి ఉన్నటువంటి ఆస్తుల కోసం మాత్రమే పెద్ద భార్య అని చెప్పేసి కూడా ఇదంతా కూడా డ్రామా అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు
డ్రామా ఏం డ్రామా ఇదంటే ఇప్పుడు వాటా కోసమని అంటే మై సన్ ఇప్పుడు కొడుక్కి ఆస్తి రాదంటారా ఫాదర్ దగ్గర నుంచి? ఈస్ ఈ నాట్ ద లీగల్ హెయిర్? అది కోర్టు చెప్పనండి, వీళ్ళు కాదు. ఓకే. సో మీ వెనకాల ఏమైనా ఉన్నటువంటి ఏమైనా పార్టీ ఉండి మిమ్మల్ని అంతా కూడా ఎంకరేజ్ చేసి? వీళ్ళు ఎవరు నన్ను వాళ్ళ పిలవలేదు. నేను వాళ్ళు వచ్చింది కారణం ఏంటంటే వీళ్ళు నోటీస్ పంపించారు నన్ను అటెండ్ అవ్వమని. దట్స్ ద ఓన్లీ రీజన్. అంతగా వచ్చాను. సో నోటీస్ కి స్పందించేటువంటి మీరు భర్త చనిపోయిన తర్వాత ఎందుకు ఈ విధంగా స్పందించలేదు? సో నోటీస్ ఇస్తే ఇందాక వచ్చారు. నన్ను పిలిచారు కాబట్టి వచ్చాను. సో దట్స్ ఇట్ అండి ఫర్ ద టైం బీయింగ్. సో ఐ కేమ్ టు క్లారిఫై. ఓకే. మళ్ళీ ఏమైనా చెప్పారా? మళ్ళీ రమ్మని చెప్పేసి ఏమైనా డేట్ ఇచ్చారు. ఎప్పుడు రమ్మన్నారండి? సో నెక్స్ట్ నేను రాలేనండి, ఐఎమ్ అడ్వకేట్ విల్ అటెండ్. వాళ్ళతో ఆల్రెడీ చెప్పేశాను. వాళ్ళకి ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే వీడియో కాల్. ఓకే. మీరు ఏమైనా ఇచ్చారండి? ఇప్పుడు మీరు ఎవిడెన్స్, మీరు భార్య అని చెప్పేసి అటువంటి ఎవిడెన్స్ ఏమైనా వాళ్ళు అడిగారా? మీరు ఏమైనా సమర్పించిన వాళ్ళకి? కోర్టు ఫైనల్ డెసిషన్ ఇచ్చాం. ఓకే. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ వైపు సంబంధించినటువంటి మాలతీదేవి గారు మాట్లాడుతున్నటువంటి విషయం. సో నేను పూర్తి ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. మొదటి వైపు అనడానికి నాకు అక్కడ పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఒక పక్కన గతంలో మమ్మల్ని బెదిరించలు రావద్దు అని చెప్పేసి కూడా చాలాసార్లు మమ్మల్ని బెదిరిస్తే మాత్రమే మేము ఇక్కడికి రాలేదు తప్పించి మరో కారణం కాదు. ఇక్కడ ఉన్నటువంటి లీగల్ ఎయిర్ నేనే అని చెప్పేసి కూడా మాగంటి సునీత ఎవరైతే ఇప్పుడు భార్య అని చెప్పేసి చెప్తా ఉందో ఆమె కూడా ఇదంతా కూడా ఒక పక్కన మ్యానిపులేట్ చేసి ఆ సర్టిఫికేట్ పొందిందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తాను. మా వెనకాల ఏదో పార్టీ ఉండి నడిపించేటువంటిది అయితే ఏదైతే లేదు అని చెప్పేసి కూడా ఒక పక్కన స్పష్టంగా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా సో మొదటి నుంచి కూడా మహాగంటి గోపీనాథ్ చనిపోయినప్పటి నుంచి కూడా ఈ వివాదం ఒక పక్కన ఇంతకుముందు అన్నట్టుగానే ఆస్తి వివాదం కావచ్చు, కుటుంబాలకు సంబంధించినటువంటి ఇద్దరు భార్యల వివాదం కూడా ఒక పక్కన ఇదంతా కూడా తెర మీదకి రావడం జరుగుతూ ఉంది. గతంలో సైతం కూడా కొంతమంది కేసు కూడా వేయడం జరిగింది. మహాగంటి గోపీనాథ్ సైతం కూడా ఆయనకు ఉన్నటువంటి అఫిడవిట్లో కూడా తప్పుడుగా సమాచారం అధికారులకు ఇచ్చిండ్రు అని చెప్పేసి కూడా ఇది ఆయన యొక్క ఎన్నిక చెల్లదు అని చెప్పేసి కూడా గతంలో చాలా మంది చెప్పినటువంటి సందర్భం. సో చూడాలి ఇది ఏం జరగబోతా ఉంది. మరి ఒక పక్కన ఇది ఏ విధంగా ఎన్నికల మీద ఆమె ఉన్నటువంటి ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఆమె ఇప్పుడైతే ఎలక్షన్స్ కూడా ఇంకొక 4 రోజులు మళ్ళీ వాళ్ళకు వచ్చే నెల వాళ్ళకు అవకాశం 25వ తారీఖేమో అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అప్పటి వరకు ఎన్నికలు కూడా అయిపోతాయి. సో ఇది లీగల్గా ఏ విధంగా నెగ్గుతుంది ఏందనేది కూడా చూడాలి. ఒక పక్కన సునీతకు సంబంధించిన అడ్వకేట్ సైతం కూడా క్లియర్ కట్గా చెప్తా ఉంది. దాదాపుగా 20-25 సంవత్సరాల క్రితమే పెళ్లి అయిపోయింది. ఆమె దగ్గర కూడా విత్ ఫొటోస్ ఉన్నాయి, అన్ని ఆధారాలు సైతం కూడా ఉంది. ఇది కావాలని చెప్పేసి కూడా ఇది ఒక పొలిటికల్ డ్రామా అని చెప్పేసి కూడా మాగంటి సునీతకు సంబంధించిన అడ్వకేట్ అయితే చెప్తా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఒకసారి చెప్పండి ప్రజలందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కేసు ఏంటంటే మా అమ్మ షీఈస్ ద లీగలీ వెడెడ్ వైఫ్ అండ్ సో దానికి వి హావ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అండ్ వి ఆర్ హియర్ టు ప్రూవ్ ఆల్ దట్ స్టఫ్ రైట్ నౌ. ఇప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ సిన్స్ మై ఫాదర్స్ పాసింగ్. ఫస్ట్ బెదిరించారు, అవమానించారు, చాలా చేశారు. ఇప్పుడు తగ్గుతున్నారు లీగలీ. వి హావ్ ఆల్ ద లీగల్ డాక్యుమెంట్స్ విచ్ విల్ డూ ద టాకింగ్ అండ్ విల్ వాక్ ద టాక్. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా మీరు చాలా వైరల్ అవుతుంది, దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అదే అండి. సో ఇప్పుడు ఫోన్ చేసి జ్యూస్ ఇస్తున్నారు అని చేస్తున్నారు, మానసికంగా బెదిరిస్తున్నారు. సో there are a lot of names that will come throughout later. ఇప్పుడు it's not the time. ఇప్పుడు మాకు ఇంకో డేట్ ఇచ్చారు. సో అప్పుడు once all the things are clear we will do the talking. అలాగే ఎలాంటి సంబంధం లేదు మీకు కానీ మీ మదర్తో కానీ మీ ఫాదర్ తో అయితే ఇక్కడ అడ్వకేట్ చెప్పడం అయితే జరిగిందండి. మీకు మీ ఫాదర్ తో ఎలాంటి రిలేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదా? ఇప్పటి వరకు మీ ఫాదర్ మీతో మాట్లాడలేదా కనీసం? నా దగ్గర అన్ని I have all the chat logs, everything, the call logs or whatever WhatsApp లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. I visit him couple of times. ఆయన కూడా నన్ను వచ్చి విజిట్ చేశారు. Relationship between us was always good and yeah, I have all the proof. So the next date is going to be the final date hopefully. So అప్పుడు అదే నేను చెప్పాను కదా బెదిరించారని అవన్నీ. సో ఇప్పుడు మా ఫ్యామిలీ చూసారు. మా ఫ్యామిలీ ఇస్ మై మదర్ అండ్ మీ. ఓకే మేడం మీరు చెప్పండి అసలు మీ అభ్యంతరం ఏంటి? ఫ్యామిలీ I can talk చెప్పండి అమ్మా, అసలు మీకు ఎలాంటి రిలేషన్ లేదు కొడుకుతో కానీ మాగంటి గోపీనాథ్ గారు కానీ ఇప్పుడు అడ్వకేట్ గారు అయితే మాట్లాడటం జరిగింది. నిజంగానే తండ్రి కొడుకులు కానీ మీకు ఎలాంటి సంబంధం లేదు? అదే అండి. సో I can talk. సో ఇప్పుడు చూసారు మా ఫ్యామిలీ ఇస్ లైక్ జస్ట్ హర్ అండ్ మై. సో ఐఎమ్ ఇన్ ద US అండ్ ఇప్పుడు నేను రావాలంటే ఇట్ టేక్ 1 day అట్లీస్ట్, రైట్, 24 hours. ఇప్పుడు వాళ్ళే నాకు ఫోన్ చేసి కొంతమంది ఆయన అంత్యక్రియలు త్వరగా చేయాలి 1 day లో, వీ కెనాట్ వెయిట్ ఫర్ ఎనీబడి, ఇప్పుడు యూ షుడ్ నాట్ కమ్, ఇప్పుడు నువ్వు వస్తే గొడవలు అవుతాయి అనవసరంగా చెప్పారు. హీ వాస్ అ పొలిటీషియన్, హీ వర్క్డ్ హార్డ్ హిస్ ఆల్ లైఫ్, హీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద పబ్లిక్, సో హీ డిజర్వ్ టు బీ రెస్పెక్ట్ఫుల్లీ బరీడ్. ఇప్పుడు నేను వచ్చి అనవసరం గొడవలు అయ్యి ఇట్స్ నాట్ ఇలా చిల్లరి ఫ్యామిలీ గొడవల వల్ల ఐ డి నాట్ వాంట్ టు రూయిన్ హిస్ నేమ్ ఆర్ ఎనీథింగ్. అలాగే ఇలా బెదిరింపులు అంటే ఇప్పుడు వీ బోత్ ఆర్ సెపరేట్. ఇప్పుడు మేము ఇద్దరం ఒక్కడిగా ఉన్నాం. ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ లెట్ ఇట్ హ్యాపెన్ రైట్ నౌ. రాజు అని మీ ఆధార్ కార్డ్ లో ఉందని చెప్తున్నారు.
సో దీనిపైన మీరు ఏం చెప్తారు? అవునండి. సో ఇప్పుడు నా ఫస్ట్ నేమ్ ఎప్పుడు ఇట్ హ్యాడ్ స్పెల్లింగ్, ఎందుకంటే నేను తమిళనాడులో పుట్టే అప్పుడు నా స్పెల్లింగ్ తప్పుగా రాశారు. ఇప్పుడు వెన్ ఐ చేంజ్ ద స్పెల్లింగ్ అట్ దట్ టైమ్ అప్పుడు ఐ పుట్ మై మదర్స్ లాస్ట్ మీ నేమ్. ఆధార్ కార్డు ఉందా మీ దగ్గర? ఒకసారి చూపించగలరా? నా దగ్గర ఇప్పుడు లేదండి, ఫిజికల్ కాపీ నా దగ్గర లేదు. ఐఎమ్ సారీ. యా, ఏమనుంది ఇప్పుడు మీ ఆధార్ కార్డులో మీకు? తారక్ ప్రద్యుమ్న కొసరాజ్ అనే ఉంటుంది. ఓకే. దట్స్ మై లీగల్ నేమ్. అండ్ మాగంటి అనేది ఎందుకు లేదు అనేది వాళ్ళు అదండి. సో ఇప్పుడు నా బర్త్ సర్టిఫికేట్లో నా ఫస్ట్ నేమే తప్పుగా ఉంది. ఓకే. అప్పుడు నేను మార్చాలి కదా ఫర్ ఎనీ లీగల్ డాక్యుమెంట్ పర్పసెస్ ఆర్ ఎనీథింగ్, ఫర్ మై పాస్పోర్ట్ లేటర్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు నా పాస్పోర్ట్లో కూడా నా ఫాదర్ నేమే ఉంటుంది, మాగంటి గోపీనాథ్ అని క్లియర్గా. చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల కోసం వస్తున్నారు అనేటువంటిది క్లెయిమ్ చేస్తా ఉన్నారు కొంతమంది. దానిపైన మీరు ఏం క్లారిటీ సార్? దానికోసం ఐ హ్యావ్ నో ఐడియా అండి, నో కామెంట్స్ ఆన్ దట్. దట్ సోల్ పర్పస్ ఐ కేమ్ హియర్ ఇస్ ఇవన్నీ ఫ్రమ్ ద పాస్ట్ 3 to 4 months ఇలా అనవసరంగా జరుగుతున్నాయి. ఐ వాంట్ పుట్ అ స్టాప్ టు ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా కాంగ్రెస్ పిలిపించింది, కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంది అనేటువంటిది ఆరోపణ చేస్తా ఉన్నారు. నాకు ఐ హ్యావ్ నో కనెక్షన్ విత్ దెమ్, నార్ హ్యావ్ ఐ ఎవర్ స్పోకెన్ విత్ దెమ్, ఆర్ ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దట్. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ద పాలిటిక్స్. ఐఎమ్ ఆల్ హియర్ ఫర్ ద మెంటల్ టార్చర్ దే హావ్ బీన్ గివింగ్ ఫ్రమ్ పాస్ట్ 3-4 months. ఐ వాంట్ టు పుట్ అ స్టాప్ టు దట్. మీ ఫైట్ ఏంటి నెక్స్ట్ ఏంటి? ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు మొన్న లెటర్ రాశారు, ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ వచ్చి ఎంఆర్ఓని కలిసారు, ఏం మాట్లాడారు, ఏం క్లారిటీ వచ్చింది, నెక్స్ట్ ఫైట్ ఎట్లా ఉండదు, ఏం చేస్తారు? అదండి. సో మేము వీ సబ్మిటెడ్ ద డాక్యుమెంట్స్, బట్ దెన్ దే ఫౌండ్ సంథింగ్ లైక్ లూప్ హోల్ సేయింగ్ దట్ ద డాక్యుమెంట్స్ ఆర్ ఓల్డ్, క్లియర్గా లేవు, అవి లేవు ఇవి లేవు అని. సో నెక్స్ట్ టైం విల్ గెట్ సమ్ ఆథరైజ్డ్ అండ్ నోటరైజ్డ్ డాక్యుమెంట్స్ క్లియర్లీ అండ్ సర్టిఫైడ్. మాగంటి గోపీనాథ్కి ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు వచ్చారనే ప్రశ్నలు వస్తున్నాయి, మీరేం చెప్తారు? నేను బతికినోడుకు వచ్చాను. వీ హ్యాడ్ గుడ్ రిలేషన్షిప్ విత్ మై ఫాదర్. అంటే కలిసేవారా? ఎప్పుడు కలిసారు లాస్ట్? ఎప్పుడు కలిసారు ప్రద్యుడు? ఓవర్ దిస్ ఇయర్, న్యూ ఇయర్ ఈ ఇయర్ 25 న్యూ ఇయర్ అప్పుడు 2024 31st 30 అప్పుడు వచ్చాను. ఎక్కడ కలిసారు? ఇక్కడ హైదరాబాద్లో కలిసాను. ఓకే. ఏమన్నా అంటే ఎట్లా ఉండే మీకు రిలేషన్? ఎట్లా ఉండే? గుడ్, ఆల్వేస్ గుడ్. యా. ఏం మాట్లాడుతున్నా మీతో? ఫాదర్ అండ్ సన్ ఏం అంటే మాట్లాడతారు? ఎట్లా ఉంటుండే? ఇప్పుడు నా ఫ్యూచర్ గురించి మాట్లాడతాను, మా ఫ్యూచర్ గురించి. సో ఐ డిడ్ మై మాస్టర్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ప్రూఫ్స్ ఇవ్వగలుగుతారా మీ ఫాదర్ తో మీరు మాట్లాడినటువంటి మాటలు? నేను ఇన్ పర్సన్ మాట్లాడాను, దానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్. ఐమ్ సారీ. తారక్ ఇంకొక విషయం, గత ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ భార్యగా మాగంటి సునీత పేరు పెట్టారు. మీ మదర్ పేరు పెట్టలేదు, మాలినీదేవి పేరు పెట్టలేదు, పిల్లలు కూడా వాళ్ళ ముగ్గురు పిల్లల పేరు పెట్టారు, మీ పేరు కూడా పెట్టలేదు అంటున్నారు. మరి దాని విషయంలో మీకు అది నోటీస్లో ఉందా? సో నాకు ఎప్పుడు ఐ వాస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్ పొలిటికల్ లైఫ్, అది వేరే, హిస్ కరియర్, దోస్ థింగ్స్ అండ్ ఆల్. నాకు యాక్చువల్లీ ఐ డోంట్ నో దట్ యూ హ్యావ్ టు ఫైల్ అన్ అఫిడవిట్, దాంట్లో ఇవన్నీ చేయాలి. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దోస్ థింగ్స్. మొన్న అంత్యక్రియలకు భయపెట్టారు అంటున్నారు, ఇప్పుడు వచ్చారు. మరి మొన్న భయపెట్టారు, ఇప్పుడు వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఉంటుంది కదా అట్లాంటి ఉంటుంది. కానీ ఇప్పుడు రోజు మా ఇలా బెదిరిస్తే ఎన్ని రోజులు అని పడతా ఉంటారు, ఒక రోజు తిరిగి ఇవ్వాలి కదా. సో దిస్ ఇస్ ద డే. దట్స్ ఇట్. మీ ఫ్యామిలీ మెంబర్సా బెదిరించేది? లాట్ ఆఫ్ పీపుల్. బయట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్? లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్. తారక్ మీ నుంచి పార్టీలో పార్టీలో ఏ పార్టీ? వాళ్ళ పార్టీ. పేర్లు చెప్పకపోయినా ఇప్పుడు కాదండి. I'll give it later అండి, ఇప్పుడు కాదండి. యా. అసలు ఎలా దగ్గరయ్యారు మాగంటి గోపీనాథ్? ఎంఆర్ఓ గారికి ఏం చెప్పారు? మీ నుంచి ఎట్లా దూరం అయ్యారు? చివరగా ఒక నిమిషం. ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది? No comment. తారక్ ఫైనల్ క్వశ్చన్. ఎంఆర్ఓ ఏం చెప్పారు? ఓకే. మాగంటి సునీత అడ్వకేట్ వస్తున్నారు, ఒక్కసారి మాట్లాడండి మేడం. విచారణ ఏం జరిగింది, ఏం చెప్పారు? మాగంటి సునీత ఇప్పటికే జూబ్లీస్ బరిలో ఉన్నారు. ఏం లేదు, ఈరోజు జస్ట్ అడ్జర్న్మెంట్ ఇచ్చారు అంతే. 25th నవంబర్కి పోస్ట్ చేశారు. ఏదైనా సబ్మిషన్స్ ఉన్నా, ఏదైనా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా సబ్మిట్ చేయమన్నారు. అది తప్ప ఏమీ జరగలేదు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గతంలో తనకి ఇచ్చారు, అనంతరం రద్దయింది. సో ఈ రోజు విచారణ అసలు ఏం అడిగారు? విచారణ అనేది ఏం జరగలేదు. ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా, తీసుకొచ్చారా అని అడిగారు. లేదు, వేస్తాము, సర్టిఫైడ్ కాపీస్ వేస్తామని, వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ వేస్తామని చెప్పారు. సో అందుకని ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చుకుంటే ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే వేయండి, సో దట్ ఫైనల్ హియరింగ్ పెట్టుకుంటాను అని చెప్పేసి 25th నవంబర్కి వేయడం జరిగింది. ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయబోతున్నారు? ఎందుకంటే అంటే ఇప్పుడు ఈ రోజు అయితే వాళ్ళు ఎలాంటి ఆధారాలు ఫైల్ చేయలేదు, అసలు సింగిల్ అసలు ఏమీ లేదు ఆధారాలు. సో అదే ఏమన్నా ఉంటే వేసుకోండి అని వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఏం క్లెయిమ్ చేస్తా ఉన్నారు అంటే ఆస్తుల్లో వాటా గురించి అడుగుతున్నారా, లేకుంటే ఇవే మేము యాక్చువల్గా మొదటి నుంచి విడాకులు కాలేదు అన్న అంశాన్ని ప్రస్తావిస్తారు? ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోగానే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మాగంటి సునీత గారు పిల్లలు తీసుకోవడం జరిగింది. సో ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాగంటి సునీత గారికి పార్టీ అంటే మీకు అందరికీ తెలిసిందే, షీఈస్ కంటెస్టింగ్ యాజ్ ఏ ఎమ్మెల్యే నా. సో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో సో సమ్ పొలిటికల్ ఇష్యూస్ ఏదో జరగడం వల్ల ఒక క్లెయిమ్ పడింది, ఇక్కడ ఒక కౌంటర్ క్లెయిమ్ లాగా ఒకటి వేశారు. సో దానికి సంబంధించిన హియరింగ్ ఉంది. ఇప్పుడు మాగంటి సునీత గారి పెళ్ళి 2000లో గోపీనాథ్ గారితో అయింది. జూలై 2000లో తన పెళ్లి జరిగింది. 25 సంవత్సరాల సుదీర్ఘమైన జీవితాన్ని తను మాగంటి గోపీనాథ్ గారితో గడిపారు.
సో ఆయన చనిపోయారు. ఈ 25 సంవత్సరాలలో కూడా మీకు అందరికీ తెలిసిందే, మీ అందరిలో ఉన్నవారే మాగంటి గోపీనాథ్ గారు. ఆల్మోస్ట్ ఆయన ఎలక్షన్స్ ఎప్పటి నుంచి కంటెస్ట్ చేసి ప్రజల్లో ప్రజానాయకుడిగా వచ్చారో అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మీరు ఏదన్నా ఒక న్యూస్లో కానీ ఏదన్నా కూడా ఇలాంటి ఎవరైనా పర్సన్ వచ్చారా, వేరే ఎవరైనా వచ్చారా, మేము ఫ్యామిలీ మెంబరు, ఆవిడ మాగంటి సునీత గారు భార్య కాదు నేను భార్య అనేసి మాగంటి గోపీనాథ్ గారు ఉన్న సమయంలో ఆయన బతికున్న జీవితకాలంలో ఇలాంటి క్లెయిమ్ పడలేదు. ఎవ్వరు కూడా అలాంటి క్లెయిమ్ కూడా వేయడం జరగలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఏదో రాజకీయపరమైన ఉద్దేశాలను పెట్టుకొని ఎంతో బాధతో భర్త చనిపోయిన బాధలో ఉన్న మాగంటి సునీత గారు డే 1 ఆఫ్ ది మ్యారేజ్ నుంచి ఆయన చనిపోయే వరకు మీరందరికీ తెలుసు, ఈవెన్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు కూడా ఆయన లాస్ట్ రైట్స్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మొత్తము మాగంటి సునీత గారు, మాగంటి అక్షర గారు, మాగంటి వాత్సల్య గారు, మాగంటి దిశిర గారు, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్. సో అన్ని లాస్ట్ కార్యక్రమాలు చేసింది వాళ్ళే. ఈ రాష్ట్రానికి సంబంధించిన సీఎం కానీ పక్క రాష్ట్రానికి సంబంధించిన లీడరు లోకేష్ గారు కానీ అందరు ఇక్కడున్న మన మినిస్టర్లు కానీ ఎవరైనా కూడా వచ్చి పరామర్శించింది, భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్న పరామర్శించింది కేవలం సునీత మాగంటి గారిని, వాళ్ళ పిల్లలని మాత్రమే. సో ఈవెన్ చనిపోయిన రోజు కూడా ఇక్కడికి ఈరోజు వచ్చిన వ్యక్తులు ఎవ్వరు కూడా రాలేదు. సో ఇదే విషయంలో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది, ఇది నథింగ్ బట్ కావాలనేసి ఒక కుట్ర జరుగుతుంది, రాజకీయ కుట్ర జరుగుతుంది. దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు అసలు ఏ విధమైన అంటే వివాహానికి సంబంధించిన డాక్యుమెంట్లు కానీ, వివాహము అంటే డివోర్స్ అయిపోయిందని కానీ కాలేదని కానీ ఎలాంటి మెటీరియల్ డాక్యుమెంట్ ఇప్పుడు ఎంఆర్ఓ గారి ముందు వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు. సో అలా ఏమన్నా ఉంటే వేసుకోమని టైం ఇచ్చారు, మనం చూద్దాం. 25th నవంబర్కి కేసు పోస్ట్ అయ్యింది. మాలినీదేవి లీగల్ కాదు వాళ్ళ మ్యారేజ్ అంటుంది. లీగల్ అని చెప్పడానికి ఇప్పుడు మీ క్లయింట్స్ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? మొత్తం పెళ్ళైన పెళ్లి ఫోటోల నుంచి ద డే 1 ఆయన చేయి పట్టుకొని తను పెళ్లి చేసుకొని వచ్చిన తన దగ్గర నుంచి 3 పిల్లల బర్త్ సర్టిఫికేట్స్, తన ఆధార్ కార్డులో, తన ఓటర్ ఐడి కార్డులో పిల్లల బర్త్ సర్టిఫికేట్, పిల్లల ఎడ్యుకేషన్ సర్టిఫికేటు, వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్స్, ఈవెన్ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు గెలిచిన ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఆయన తన భార్యగా మాగంటి సునీత గారిని, ఆయనకి 3 పిల్లలు అక్షర, దిశిర, వాత్సల్య పేర్లు మాత్రమే రాశారు. మీరందరూ కూడా ఆన్సైట్ వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్గా మాగంటి గారి పాత అఫిడవిట్లు దొరుకుతాయి, ఎలక్షన్ అఫిడవిట్లు. అందులో కూడా చూడండి ఈ 4 మాత్రమే ఆయన డిక్లేర్ చేశారు. మాలినీదేవి వాళ్ళ పిల్లలు లీగల్ కాదా? ఇప్పుడు మాగంటి గారి ఉన్నప్పుడైతే ఇలాంటి ఏం క్లెయిమ్స్ రాలేదే, మరి మీరు అది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు అది నిజమా కాదా, ఇది ఫాల్స్ క్లెయిమా, అసలు ఏదనే విషయం కూడా మాకు కూడా తెలియదు. అంటిల్ అన్లెస్ వీ సీ ద డాక్యుమెంట్, అసలు ఏంటి ఏం కుట్ర జరుగుతుంది అనేది మాకు ఇంకా తెలీదు. సో ఈరోజు వేస్తారేమో డాక్యుమెంట్స్ ఏమన్నా అనుకున్నాము, కానీ ఈరోజు ఎలాంటి డాక్యుమెంట్స్ వేయలేదు. 25th రోజు ఒకవేళ వేస్తే మటుకు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మేము అన్ని డాక్యుమెంట్స్, ఇంకా అసెంబ్లీ ఇష్యూ చేసిన స్పౌస్ కార్డ్ కూడా 3 దఫాలుగా ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా మాగంటి సునీత గారి పేరు మాత్రమే స్పౌస్ కార్డు అసెంబ్లీ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు. అదేవిధంగా తను అన్ని అకౌంట్స్లో కానీ అన్ని విషయాలలో మీరు ఏది చూసినా కూడా తను అన్నిట్లో ప్రతి ఒక్క డాక్యుమెంట్లో ప్రతి ఒక్క పాలసీస్లో కూడా నామినీ భార్యగా మాగంటి సునీత గారు, పిల్లలుగా అక్షర, దిశిర అండ్ వాత్సల్య పేర్లు మాత్రమే ఉన్నాయి. ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించి ఈ ఎలక్షన్స్కి ఎటువంటి కూడా చిక్కుముడులు ఉండవు. బికాస్ అది దానికి సంబంధించిన కేసు కానే కాదు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎప్పుడు అంటే దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ యూజ్ ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు, అంతేగాని ఏ టైటిల్ కానీ ఏ విధమైన డిక్లరేషన్స్ కానీ ఇక్కడ ఇచ్చే పరిధి ఇది కాదు. ఓన్లీ ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ డ్యూస్ క్లెయిమ్ చేయడానికి మాత్రమే ఉంటుంది. కుట్ర అంటారు కదా, ఎట్లాంటి కుట్ర అంటే ఆస్తుల పంపకాలకు సంబంధించిన విషయంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? మీ క్లయింట్ ఏం చెప్తారు రాష్ట్రాల కోసం దీనిపైన ఇవన్నీ రాజకీయ? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ మాగంటి గోపీనాథ్ గారు బతికి ఉన్న టైంలో ఎప్పుడు కూడా ఇలాంటి క్లెయిమ్స్ రాలేదు. కాబట్టి అసలు అది ఎలాంటి కుట్ర, రాజకీయపరమైన కుట్రనా ఆస్తిపరమైన కుట్రనా అసలు ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వచ్చి ఈరోజు అపియర్ అయ్యారో వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ వేయలేదు. కాబట్టి లెట్ us see. ఇప్పుడు ఎంఆర్ఓ గారు డిసైడ్ చేస్తారు. ఎంఆర్ఓ గారు డిసైడ్ చేయాల్సింది ఓన్లీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మాత్రమే. ఎవరి దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, లీగల్గా కంటిన్యూస్గా భార్యగా పిల్లలుగా ఏం డాక్యుమెంట్లు ఉన్నాయి. వీళ్ళు ఒక ఆధార్ కార్డు వేశారు, అందులో కూడా మాలినీదేవి డాటర్ ఆఫ్ వెంకటేశ్వర్లు అని సంథింగ్ ఉంది, అంతేకాని వైఫ్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ గారు అని లేదు.
అదేవిధంగా వాళ్ళ సన్ది కూడా ఏదో సంబంధించినది ఏదో రాశారు, అందులో కూడా అబ్బాయి పేరు కోసరాజు తారక్, నాట్ మాగంటి తారక్. మీరు అదే పెళ్ళి అయిన దగ్గర నుంచి పిల్లలు పుట్టి ఇప్పటి వరకు పిల్లలు కానీ సునీత గారు కానీ, సునీత గారి 3 పిల్లలకి అందరికీ కూడా మాగంటి ఇంటి పేరే ఉంది. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.